బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లాలో మళ్లీ పోరు రకడ దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించి భూములు చదును చేసేందుకు ప్రయత్నం చేసిన గిరిజనులను అడ్డుకున్నారు ఫారెస్ట్ అధికారులు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు. ఇక అడవిని నమ్ముకుని బతుకుతున్న మాపై దాడులు ఆపాలని వేడుకుంటున్నారు ఆదివాసీలు. మా భూమి మాకే కావాలని భీష్మించుకుని కూర్చున్నారు. మా పాత పోడు భూములనే సాగు చేసుకుంటున్నాం, కొత్తగా చెట్లేమీ కొట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొంతమంది చెప్పుడు మాటలు విని అధికారులు తమపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆదివాసీలు. అదేవిధంగా అటవీ చట్టాల పట్ల అవగాహన, ముఖ్యంగా అటవీ చట్టం, అలాగే వన్యప్రాణి చట్టం ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా అమలవుతాయో అవగాహన పరచడం జరిగింది. ఇది కవాల్ టైగర్ రిజర్వ్లో బఫర్ ఏరియాలో ఉంది ఈ ప్రాంతం. అంతేకాదు ఇది శాంక్చురీ ఏరియా కూడా, అంటే అభయారణ్యం, పుల్లకు నెలవైనటువంటిది, ఇంకా ఇతర వన్యప్రాణులకు నెలవైనటువంటి ప్రాంతం. టీక్ ప్రధానంగా ఉన్నటువంటి అడవులు ఉన్నాయి ఇక్కడ. ఎంతో జీవ వైవిధ్యానికి పేరెన్నిక ఉన్నటువంటిది. ఇలా చేయడం, అటవీని నరకడం అనేటువంటిది చట్టరీత్యా నేరమని అటవీ చట్టం అలాగే వన్యప్రాణి చట్టరీత్యా కూడా చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుందని, దీని నుండి వాళ్ళు అవగాహన కలుగజేయడం వల్ల ఇక నుండి వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్తారని మేము అనుకుంటున్నాము. అలాగే దీనికి సంబంధించి స్థానిక నాయకులు, అలాగే అధికారులు, ఇతర అటవీయేతర అధికారులు కూడా దీనిపైన మాకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జంతు సంపదను కాపాడాలని నేను కోరుతున్నాను.